నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. నాని అసలు ఏమాత్రం హింట్ లేకుండా కొత్త సినిమా అనౌన్స్ చేసేశారు. ప్రతి శనివారం తన అప్కమింగ్ మూవీ సరిపోదా శనివారం నుంచి అప్డేట్ ఇస్తానన్న నాని ఈ శనివారం మాత్రం ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే 2 సినిమాలతో బిజీగా ఉన్న నాని బలగం వేణుతో సినిమా అనౌన్స్ చేస్తాడనుకున్నారు. కానీ వేణుని డ్రాప్ చేసి సడన్ గా శ్రీకాంత్ ని సీన్ లోకి తెచ్చేశారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే నాని ఈసారి స్పీడ్ తగ్గించారేంట అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. కరెక్ట్ గా అలాంటి టైంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే 2 సినిమాలతో బిజీగా ఉన్న నాని లాస్ట్ ఇయర్ ఇదే టైంకి థియేటర్లో మూత మోగించిన దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా అనౌన్స్ చేశారు. 2023 మార్చ్ 30న రిలీజ్ అయింది దసరా సినిమా. నాని కెరియర్ లో అంతకు ముందొచ్చిన సినిమాలు ఒకెత్తు, దసరా ఒకెత్తు అనే రేంజ్ లో నాని స్టైల్ ని కంప్లీట్ గా రివర్స్ చేసి ఆడియన్స్ కి సరికొత్త నానిని, మాస్ నానిని, యాక్షన్ హీరో నానిని పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నాని. ఇప్పుడు దసరా రిలీజ్ అయి సంవత్సరమైన సందర్భంగా శ్రీకాంత్ తో మరోసారి ఆ మ్యాడినెస్ బిగిన్స్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు నాని. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అని కూడా మెన్షన్ చేశారు నాని. దసరా సినిమా చేసిన ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న నాని ఈ సినిమా కంప్లీట్ అవ్వకుండానే సుజిత్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా 2025లోనే రిలీజ్ అవుతోంది. ఈ 2 సినిమాలు అయిపోయాక బలగం వేణుతో సినిమా చేస్తాడన్న టాక్ నడిచింది. కానీ సడన్ గా శ్రీకాంత్ సీన్ లోకి వచ్చేశారు. లీడర్ అవడానికి ఎలాంటి ఐడెంటిటీ అవసరం లేదంటూ పవర్ఫుల్ లైన్స్ తో రిలీజ్ అయిన పోస్టర్ తో నాని, శ్రీకాంత్ కలిసి ఈసారి ఎలాంటి విధ్వంసం చూపిస్తారు అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ దసరా, హాయ్ నాన్నతో ఫామ్ లో ఉన్న నాని సరిపోదా శనివారం సినిమాని ఆగస్టులో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక మిగిలిన సినిమాలతో బిజీ అవుతారని తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లేమో కానీ విజయ్ ని మాత్రం ఫ్యామిలీ ఎప్పుడు సెట్ చేస్తావంటూ అడుగుతున్నారు జనాలు. కార్నర్ చేసి అడిగేసరికి విజయ్ కూడా తప్పించుకోలేక లవ్ మ్యారేజే చేసుకుంటానని తేల్చేశాడు. మరి ఎవరితో రిలేషన్ లో ఉన్నారంటే అది కూడా చెప్పేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు రౌడీ హీరో. విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ మూవీ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లు ఫుల్ గా చేస్తున్నాడు. తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ ఫ్యామిలీ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లోకి వస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి వారం రోజులే టైం ఉండడంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. మరి ఎప్పుడెప్పుడు మీడియాకి దొరుకుతాడా అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్ సినిమా సంగతి సరే, మరి మీ పెళ్ళెప్పుడు అంటూ అడిగేశారు. పెళ్లి సంగతి అడిగేసరికి నాకా పెళ్ళా అసలు ఏం అనుకోలేదు, అది ఇది అని చెప్పకుండా పెళ్లి తప్పకుండా చేసుకుంటాను, పిల్లలు కావాలి, గ్యారంటీగా లవ్ మ్యారేజే చేసుకుంటాను అని కుండబద్దలు కొట్టేశాడు విజయ్. అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఇచ్చారు విజయ్. లవ్ మ్యారేజ్ చేసుకుంటాను కానీ ఆ అమ్మాయి నాకే కాదు నా ఫ్యామిలీకి కూడా నచ్చాలి, అప్పుడే పెళ్లి అంటూ తేల్చేశారు. విజయ్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. సరే, మరి లవ్ మ్యారేజ్ అంటున్నారు, ఇంతకీ ఎవరితో రిలేషన్ లో ఉన్నారంటే నా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో, ఫ్యాన్స్ తో రిలేషన్ లో ఉన్నాను అంటూ ట్రిక్కీ ఆన్సర్ ఇచ్చారు. అలా కాదు ఏ అమ్మాయి అంటే ప్రస్తుతం ఎవరూ లేరని తెలివిగా తప్పించుకున్నారు. అయితే లవ్ మ్యారేజ్ మా ఇంట్లో నచ్చాలి అని చెప్పినప్పుడే అందరూ ఫ్లాష్ లైట్ గా రష్మికని ఆ ప్లేస్ లో ఊహించుకున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ రూమర్స్ దాదాపు 4 ఏళ్ల నుంచి రన్ అవుతూనే ఉన్నాయి. వీళ్లు కలిసి వెకేషన్స్, పార్టీలకు, డిన్నర్స్ కి వెళ్తూనే ఉంటారు. మరి ఈ రిలేషన్ మ్యారేజ్ గా ఎప్పుడు మారుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వరుసగా ఫ్లాప్లున్న ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి ట్రై చేస్తున్నారు నితిన్. ఈసారి కూడా 2 డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్నారు. యాక్షన్ లవర్స్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇద్దరిని ఇంప్రెస్ చేసేలా నితిన్ చేస్తున్న సినిమాలు ఎక్కడి వరకు వచ్చాయో ఈ సినిమాల లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. నితిన్ ఇంతకు ముందు సినిమాల మాట ఎలా ఉన్నా ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలు మాత్రం మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నాయి. నితిన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. నితిన్, వెంకీ కుడుముల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ నుంచి మరో క్యాన్ మ్యాన్, మరో అడ్వెంచర్ యాక్షన్ చేస్తున్న కొత్త అవతార్ చూపించారు మేకర్స్. ఇప్పటికే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. నితిన్ బర్త్డే సందర్భంగా మరో సినిమా నుంచి పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న తమ్ముడు సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ పోస్టర్ ఎమోషనల్ కంటెంట్ తో పాటు యాక్షన్ ఉన్నట్టు హింట్ ఇస్తోంది.
అక్క కోసం ఎంతవరకైనా వెళ్లే తమ్ముడి క్యారెక్టర్ చేస్తున్నారు నితిన్. సప్తమి గౌడ హీరోయిన్ గా, లయ నితిన్ అక్కగా నటిస్తున్న తమ్ముడు నుంచి రిలీజ్ అయిన పోస్టర్ సినిమా ఇంటెన్సిటీ చూపిస్తోంది. రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో పాటు నితిన్ తనకు బ్రేక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో కూడా సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ఇష్క్ మూవీ లవ్ స్టోరీగా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈసారి లవ్ స్టోరీ కాకుండా కాంటెంపరీ కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా నితిన్ ముచ్చటగా 3 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరో అంటే సంవత్సరానికి ఒక సినిమా, చిన్న హీరోలు అయితే మాక్సిమం 2-3 సినిమాలు. కానీ ఈ హీరో మాత్రం ఏకంగా ఈ సంవత్సరం 6 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అసలు కటౌట్ చూసి హీరోగా ఏం వర్కౌట్ అవుతాడు అనుకున్న వాళ్లే ఇప్పుడు వెంటపడి మరీ అవకాశాలు ఇస్తున్నారు. మినిమం గ్యారంటీ ఉన్న హీరో అయితేనే వరుసగా అవకాశాలు వస్తాయి. అయితే ఇలాంటి ట్యాగ్ సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. కానీ సుహాస్ ప్రస్తుతం అలాంటి స్టేజ్లోనే ఉన్నాడు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అసలు బ్రేక్ తీసుకునే తీరిక కూడా లేనన్ని సినిమాలు చేస్తూ కెరియర్లో ఫుల్ ఫామ్ లో ఉన్న సుహాస్ లేటెస్ట్ గా మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. రామ్ డైరెక్షన్ లో సుహాస్, మాళవిక లీడ్ రోల్స్ లో ఓ భామా అయ్యో రామా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమాని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు సుహాస్ ప్రస్తుతం ఏదో 2-3 సినిమాలు కాదు, లేటెస్ట్ గా మొదలుపెట్టిన సినిమాతో కలిపి 6 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంబాజీపేట, మ్యారేజ్ బాండ్ సక్సెస్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు సుహాస్. కమర్షియల్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టి కంటెంట్ నే ప్రెజెంట్ చేస్తున్న సుహాస్ కోర్ సినిమాలకే తన ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. అందుకే కేబుల్ రెడ్డి, ప్రసన్న వదనం లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కలర్ ఫోటోతో సుహాస్ కి మంచి పేరొచ్చినా, క్రేజ్ వచ్చినా అది కంటిన్యూ చేయడానికి కంటెంట్ నే నమ్ముకున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సుహాస్. సో కాల్డ్ కమర్షియల్ హీరోకి కావాల్సిన ఎలిమెంట్స్ లేకపోయినా ఓన్లీ కంటెంట్ ఉన్న సినిమాలతోనే మినిమం గ్యారంటీ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తున్న టైంలో కూడా మంచి క్యారెక్టర్ ఉంటే వేరే సినిమాలు కూడా చేస్తున్న సుహాస్ ప్రస్తుతం శ్రీరంగ నీతులు, ఆనందరావు అడ్వెంచర్స్, గొర్రె పురాణం లాంటి వేరియేషన్స్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో సుహాస్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో చూడాలి. వెకేషన్ కి వెళ్ళిన రామ్ చరణ్ వైబ్ వస్తోందంటున్న సందీప్ కిషన్, షూటింగ్ స్పీడ్ పెంచిన గూఢచారి, ప్రమోషన్లు స్టార్ట్ చేసిన లవ్ మీ. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ షూట్ కి బ్రేక్ ఇచ్చారు. చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కి బ్రేక్ ఇచ్చి చిన్న వెకేషన్ కి వెళ్లారు చరణ్. దీనికి సంబంధించి తన క్యూట్ పప్పీ రైమ్ తో ప్రైవేట్ జెట్ లో ఫోటో షేర్ చేశారు చరణ్. ఊరు పేరు భైరవ కోన హిట్ తో ఫామ్ లో ఉన్న సందీప్ కిషన్ మరో ఇంట్రెస్టింగ్ సినిమా అనౌన్స్ చేశారు. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న స్వరూప్ తో వైబ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయిన గూఢాచారికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న గూఢాచారి 2 షూట్ కంటిన్యూ చేస్తోంది. లేటెస్ట్ గా ఈ షూట్ లో హీరోయిన్ బనితా సంధు జాయిన్ అయినట్టు పోస్ట్ పెట్టింది టీం. ఆశిష్ వైష్ణవి జంటగా తెరకెక్కుతున్న హారర్ లవ్ స్టోరీ లవ్ మీ. ఏప్రిల్ 25న థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. శివ మల్లాల నిర్మాతగా కొత్త ప్రొడక్షన్ హౌస్ శివం మీడియా స్టార్ట్ అయింది. ఈ ఈవెంట్ యాక్టర్ అలీ, డైరెక్టర్ ప్రవీణ కడియాల, అనిల్ కడియాల చేతుల మీదుగా స్టార్ట్ అయింది. మంచు లక్ష్మి లీడ్ రోల్లో కన్నడ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఆదిపర్వం సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇదే వాల్టి 10 మ్యాక్స్. మరి నేను ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.